ఇప్పుడు నేను జరసేపు యోగా చేస్తా అన్నట్టు. ఇప్పుడు ఇంకొకటి. ఇప్పుడు ఇంకొకటి చేస్తా. అవు కానీ ఇవి యోగానే అంటారానులా. ఏమో కానీ ఇక నా యోగా చేసుడైతే అయిపోయింది. ఇక నేను ఇప్పుడు రన్నింగ్ పోటీలలో ఫస్ట్ వస్తా కావచ్చు. ఏందవ్వా యోగాలకు రన్నింగ్లకు సంబంధం ఏందంటారా? ఉన్నది, కాలుకు చేయికున్న సంబంధం ఉన్నది. మీకు ముచ్చట అర్థం కాలేదని నాకు అర్థమైంది. అగో ఆడ ఒక చిరుత పులి ఉరుకుతాంది. ఆ పులిని విన్యాసాలు చూద్దాం పారి. మనమో పారి. ఈ పులి, చిరుత పులి, అసలు సిసలైన జంగల్ పులి ఉరుకుతాంది చూడు. ఏర్పాటు చేసిరా గండం పెంచిన సల్మాన్ ఖాన్ అనుకోగల అనుకోరు గాని మన రామ్దేవ్ బాబా వారే. అగో గుర్రం కంటే స్పీడ్గా, పోరన్ కంటే ఫాస్ట్గా ఎట్లా ఉరుకుతుండో చూడు. వామ్మో, బాబా వారు ఉరుకుడుకు గుర్రమే గావర్ అవుతుంది కదా. అసలు నన్ను అడిగితే ఈ రామ్దేవ్ బాబా ముందు పీటీ ఉషలు, ఉసేన్ బోల్టులు కూడా బలాదురేపో. కానీ ఏమన్నా విన్యాసాలా అసలు? బాబా వారు యోగాలు చేస్తే దునియానే నోరెళ్ళబెట్టి చూస్తుంది. ఆ కడుపును లోపలికి బయటకు అంటుంటే గుడ్లెళ్ళబెట్టి చూస్తుంటారు. ఇక ఇది చాలదని మొన్న ఎనకెన్ కురుకుడు పెట్టి అందరినీ పర్షాన్ చేసిండు. ఇక ఇప్పుడేమో 60 ఏళ్ల వయసులా గుర్రంతోని పోటీ పడి దాన్ని ఓడించి మరి ఉరుకుడ పోటీలో ఫస్ట్ వచ్చిండు. మొత్తానికి రామ్దేవ్ బాబా వారి లీలలు చూడాలంటే 2 గంటలు సాలైపో. కానీ ఏ మాట కామాటేనోళ్ళ అసలు యోగాలు కాదు కానీ ఈ ఉరుకుడు పోటీల కోసమన్నా మన రామ్దేవ్ బాబాను ఒలింపిక్ ఆటలకు పంపితే ఈ ఉసేన్ బోల్టులు గీల్టులను బేవేస్ చేసేసి బాబావారు మనకు పెద్ద ప్రైజ్ పట్టుకొస్తాడు కావచ్చు కదా. రామ్దేవ్ బాబా సారు జర ఆలోచించు సారు ఒలింపిక్ల గురించి.